దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారు కదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్దామండి. మరి సాయంకాలం ప్రార్థన, చిన్న వాక్యం చదివి చిన్న ప్రార్థన చేద్దామని మీ ముందుకు కూర్చున్నాను. అందరికీ వందనాలు. బాగున్నారు కదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి కీర్తన గ్రంథం నుండి మరి మొదటి అధ్యాయం చదువుకుందామండి. ఒకటో అధ్యాయము, మరి శరణం చదువుకుందామండి. దుష్టులు ఆలోచన నడువక, పాపుల మార్గము నిలువక, ఉపహాసులు కూర్చుండు చోటను కూర్చుండక. దేవుడు మరి చిన్న వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన గాక. మరి దేవాది దేవుడు ఈ రోజు ఇచ్చిన మరి వాక్యాన్ని బట్టి ఆయనకి వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుందాం. మరి అలాగే మరి దేవాది దేవుడు మరి దుష్టులు ఆలోచొప్పున్నాడక, పాపుల మార్గం నిలవక, అపవాదులు కూర్చుండగా దేవుడు నిజమండి. దుష్టులు ఆలోచొప్పున దేవుడు మరి నడవకని చెప్పాడు. ఎందుకంటే నిజము, దుష్టులు ఆలోచొప్పును నడిపితే మనం కూడా మరి అలాగే మనం కూడా అవుతాం. ఎందుకంటే దుష్టులు కూర్చున్న చోట కూర్చుండకూడదు. మరి మనము మరి దివారాత్రి దేవుని జ్ఞానించమని దేవుడు చెప్పాడు కదండి. మన దివారాత్రి దేవుని జ్ఞానించే మనకి మరి ధన్యులు. నిజమే. మరి దేవుడు మరి ఎక్కడైతే మనము మరి ఈ మతానుదులు ఉంటారు చూడండి, అక్కడ మనం కూర్చున్నామనుకో, వాళ్ళ మాటలు మనం విన్నామో మనం కూడా అలాగే అవుతాం కదండి. మనము మరి దేవునితో మనం ఉండాలంటే దేవుని మాటలో మరి మనం వినాలా, దేవుడు వాక్షించాలి, మళ్ళా దేవునిలో మనం ఉండాలా. దేవుడు మరి గొప్ప దేవుడు కదండి. ఆయన మన కోసం ఆయన ఈ లోకం వచ్చారు. నిజము. మరి దుష్టులు ఎంతోమంది కానీ మరి క్రిస్టియన్స్ని మరి మన దేవుడు నమ్ముకున్న పెట్టిన ఎంతో మందిని ఇంకా హింసిస్తున్నారు కదండి. నిజము. దుష్టులు అంటే నిజమే, వారు మరి దేవుడు అంటే తెలియని వాళ్ళు, మరి దేవుడు అంటే మరి ఎరగకుండా చాలామంది ఉన్నారు. ఇంకా అటువంటి వారి కోసం మనం అందరం ప్రార్థన చేయాలి. దేవుడు మరి ఈరోజు సోమవారం కాదండి, సోమవారం రాత్రికాల సమయం ఇది. మరి అలాగే మరి మనం కూడా మరి నిజము దేవుని చొప్పున వాక్యం మనం విని, దేవుడు మాటలు మనం విని, దేవుడు కూడా ఇంకా ఎంతోమంది ఇంకా దేవుళ్ళు లేకుండా ఉన్నారు. దేవుళ్ళు ఇంకా చాలామంది ఇంకా తిరగకుండా ఉన్నారు. మరి మతాన్నోదులు ఉన్నారు, ఎంతోమంది హింసిస్తున్నారు కదండి. అటువంటి వాళ్ళ కోసం మనం అందరం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం కూడా మరి దుష్టులు ఆలోచన చొప్పున అడగొద్దని చెప్పారు కదండి దేవుడు. మనము అలాగా మన దుష్టుల్లో మనం వెళ్ళకుండా మంచి మార్గాన్ని మనం వెళ్ళటానికి మన బిడ్డలు, మనము అలాగే మన సహోదరురాళ్ళు అలాగే మరి ఎంతోమంది ఇంకా తెలియని బిడ్డలు అందరి కోసం మన సువార్త ప్రకటించాలా. మరి దేవుడి మాటలు మనము వినాలి కదండి. దేవుడు ఏం చెప్పాడు, మరి హృదయ శుద్ధి గలవారు దేవుని రాజ్యం చూడగలరు మరి అని చెప్పాడు దేవుడు.